జై తెలంగాణ. పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. జీవో 97ను, జీవో 97ను we want జీవో 97ను పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో మాకొద్దు 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 మాకొద్దు. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, తమ్ముడు ఎరువుల శ్రీనివాస్ గారికి, చాలామంది ఉన్నారు ఏమనుకోవద్దు, ముఠా జయసింహ గారు, సాత్విక గారు, ధీరజ్ గారు, యతేష్ గారు, రేవంత్ గారు, గిరి, జ్ఞాన్దేవ్ గారు, శివాజీ గారు, నయాబ్ గారు, ఇంకా ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, వీరికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కంటే కూడా మీలో ఒకడిగా, ఒక పూర్వ విద్యార్థిగా, ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా మీకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి శక్తిలో కలుపుతున్నా అంటున్నాడు, ఐటీఐలతో కలుపుతున్నా అంటున్నాడు. అసలు ఎందుకు కలిపిండో మీకు అర్థమైందా? అసలు ఏంటి ఆ శక్తి ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు. పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేసిందే స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ ఒక 3 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ దాని కాళ్ళ మీద అది నిలబడాలి, పిల్లల దగ్గర ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలి, లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి, కాలేజీ స్వయంగా తనకు తాను యూనివర్సిటీ నడుపుకోవాలన్నది నేను చెప్పట్లా, పిల్లలు చెప్పట్లేదు, స్కిల్ యూనివర్సిటీ చట్టములోనే పొందుపరచబడ్డది, విచ్ ఇస్ ఎ పిపిపి మోడల్. ఇలా ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇలా రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్లు ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంతో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను, 100,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పచెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు, ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి, ఈ ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను
పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేదు. ఈ పిల్లలు ఇలా పాలిటెక్నిక్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? స్కిల్ కావాలి, ఉద్యోగము కావాలి. ఈ పిల్లలు మంచి శిక్షణ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలా ఉద్యోగం కావాలి, స్కిల్ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు కావాలి. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతో మంది ఏఈలుగా, డిప్టీలుగా, ఈఈలుగా ఉన్నతమైన స్థానాల్లో గెస్టెడ్ ఆఫీసర్లుగా పనిచేసినారు. రాష్ట్రంలో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సగం మంది ఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివిన వాళ్ళు. ఎంబీఏలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తున్నారంటే వాళ్ళంతా పాలిటెక్నిక్ విద్యార్థులే. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న ఇంజనీర్లో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే. అంటే పాలిటెక్నిక్ అంటే బ్లూ కాలర్ జాబ్స్ కాదు, పాలిటెక్నిక్ అంటే వైట్ కాలర్ జాబ్ చేసేటువంటి విద్యార్థులు కూడా. ఇవాళ ఈ విద్యార్థులను తీసుకుపోయి నువ్వు ఐటీఐలతో కలపడం అంటే ఇది డిగ్రేడ్ చేయడం అవుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఇది చెలగాటం అవుతుంది. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు రేపు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే మీకు అసలు లాటరల్ ఎంట్రీ ప్రశ్నార్థకమవుతుంది. ఇవాళ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చదివే అవకాశం ఉండదు. ఇంజనీరింగ్ ఈస్ గవర్న్ బై ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అప్రూవల్ లేకుండా లాటరల్ ఎంట్రీ అవకాశం ఉంటుందా? పాలిటెక్నిక్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ, ఇంజనీరింగ్ ఈస్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. దట్స్ వై యూ హ్యావ్ ఎ లాటరల్ ఎంట్రీ. బై రైటింగ్ ECET exam, you are directly joining the engineering second year. If tomorrow these polytechnics are merged into skill university, these students will not have the lateral entry opportunity. ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఈ పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు కడితే మొత్తం పాలిటెక్నిక్ అయిపోతుంది. 5,000 సంవత్సరానికి ఫీజు కడితే ఇవాళ అద్భుతంగా పాలిటెక్నిక్ పూర్తి అవుతుంది. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో 1 ఇయర్ డిప్లొమాకు 40,000 ఫీజు పెట్టిండ్రు, 3 నెలల కోర్సుకు 30,000 ఫీజు పెట్టిండ్రు. మరి పాలిటెక్నిక్ లో ఫీజు పెరగదని గ్యారంటీ ఏంటి? అయినా గవర్నమెంట్ లో చదివే పిల్లలు రేపు ప్రైవేట్ లో పోయి చదవాల్సిన అవసరం ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్లు రేపు పీపీపీ మోడల్లో ఉండే యూనివర్సిటీ కిందికి పోతే ఈ పిల్లలకు భద్రత ఉంటుందా? ఈ విద్యకు భవిష్యత్తు ఉంటుందా? రేపు ఫీజులు పెరగాయనే గ్యారంటీ ఏమున్నది? స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 3 ఏళ్ళు మాత్రమే సహకారం ఇస్తాం, 3 సంవత్సరాల దాకా మాత్రమే మీకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. ఆ తర్వాత మీరే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయండి, వ్యాపారాలు చేయండి, మీరే కాలేజీ నడుపుకోండి అని స్కిల్ యూనివర్సిటీ చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఇలా ఈ పాలిటెక్నిక్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో బడ్జెట్లో నిధులు పెడుతుంది. మీకు మీ లెక్చరర్ల జీతాలకు కానీ, పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణకు కానీ, ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిస్తే ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ పిల్లలకు భవిష్యత్తు భద్రత ఉంటుందా? అంటే ఇలా రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు
ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి పిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులు గొంతు పెట్టి పిసుకుతా ఉన్నావు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా వేయకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరేట్ అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాటం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తాము. బిడ్డ, మంచి మాట కొద్దీ జీవో 97 రద్దు చేయి. నువ్వు కమిటీ చేసినా ఎవరి కోసం కావాలి? డ్రామాలేంది నీ కమిటీ? డ్రామాలేంది నీ కమిటీలో? నిజాయితీ ఉందా? నీ కమిటీ ఉద్యమాన్ని నీరుగాల్చే దొంగ కమిటీ. ఈ పిల్లలు చేసే పోరాటం మీద నీళ్లు చల్లే దొంగ కమిటీ. అసలు కమిటీ ఎందుకు? మాకు జీవో 97 వద్దు అంతేనా కదా? పాలిటెక్నిక్ విద్యను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఎస్బిటికి అండర్లోనే నడపాలని ఇలా 1,00,000 మంది విద్యార్థులు కోరుతున్న మాట ఈ మాట. మాకు తెలంగాణ ప్రభుత్వం కింద ఉంటేనే భవిష్యత్తు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కింద చదివితే ఇక్కడ స్కిల్ వస్తుంది, ఉద్యోగము వస్తుంది, ఉన్నత విద్యా అవకాశాలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ కూడా మనం జేఎన్టీయూలో ఇంకా కొన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉంటుంది. ఇలాంటి మా భవిష్యత్తును చెడగొట్టాలి. ఇవాళ నువ్వు భూములు అమ్ముకోవాలో, భూములు కొనబెట్టాలంటే మా పాలిటెక్నిక్ కాలేజే దొరికినాయా? ఇప్పటికే మస్తుగా అమ్ముకుంటున్నావు కదా. హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకున్నావు, టీజీఐసి భూములు అమ్ముకున్నావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టినావు, ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేసినావు. అరే ఈ కాలేజీల మీద కొట్టున్నావు రేవంత్ రెడ్డి. సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు గుంజి, ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు గుంచుతాను ట్రై చేసి, ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాలు గుంజిండు. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ ఈ భూములు కూడా గుంజుకోవాలి, ఈ ఆస్తులు కూడా అమ్ముకోవాలని మనల్ని స్కిల్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ కిందికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రైవేట్ కిందికి? పాలిటెక్నిక్ విద్యతో ఎందుకు చెలగాటమాడుతున్నాం అన్నదే ఈరోజు ఈ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, బేషరతుగా జీవో 97 రద్దు చేయి. కమిటీలు వద్దు, కాలయాపన వద్దు, ఈ దొంగ కమిటీలతో మాకు ఉపయోగం లేదు. కమిటీ దేనికోసం చర్చ? ఈ పిల్లలు స్కిల్ యూనివర్సిటీకి పోవాలంటే చర్చ, పోదలుచుకోలేదు. We want to continue under SBTET, State Board of Technical Education and Training. We want to continue under the government of Telangana. We doesn't want to go to a private university. ఈ పిల్లలు ఎవరు కూడా ఇష్టపడలేదు, పిల్లలు ఎవరు కూడా సిద్ధంగా లేరు.
ఈ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. రేపు ఫీజులు పెంచుతారు మీరు 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఆ యూనివర్సిటీకి ఇవ్వదు. ఆ యూనివర్సిటీలో ఒక నిబంధన ఉన్నది, ప్రైవేట్ పార్ట్నర్లు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఉన్న ఇండస్ట్రియలిస్టులు రేపు వెళ్ళిపోవచ్చు, యూనివర్సిటీ ఆగం కావచ్చు. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఇటువంటి ప్రయత్నమే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కూడా ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం పాలిటెక్నిక్ తీసుకుపోయి ఐటీఐతో అక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీతో కలిపారు, ఫెయిల్ అయిపోయింది. ఢిల్లీలో పాలిటెక్నిక్ స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం అక్కడ ఫ్లాప్ అయిపోయి అక్కడ ప్రభుత్వం ఆగమైపోయినటువంటి పరిస్థితి. మన పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పాలిటెక్నిక్ స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేస్తున్నారు, ఫెయిల్ అయిపోయి. ఎస్బిటికి రక్షణ రాలేదు, ఏఐసికి అనుమతి రాలేదు, పిల్లలందరూ తిరగబడ్డారు.